వేసినా కూడా అదంత రౌండ్గా అనేది కనిపించదు మనకు. అందుకోసం అనేసి ఇలా డాట్స్ అనేది గ్యారెంటీగా అనేది పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని అనేది ఇలాగ సమానంగా పట్టుకోండి. ఇక్కడ ఏమన్నా ఎగస్ట్రా క్లాత్ అలా ఉన్నా కూడా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే పైపింగ్ వేసినప్పుడు ఎగస్ట్రా క్లాత్ అనేది వచ్చి ఉంటుంది. దాన్ని అనేది కట్ చేసేసుకొని ఇలాగ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే నాకు యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో కూడా బాగా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ డిజైన్ ఒకటి చూపిస్తానండి. బఫ్ అనేది డిజైన్ వచ్చేసి అలాగనే దానికి ఇలాగా బెల్ట్ వచ్చి చూడండి. హ్యాండ్స్ డిజైన్ అయితే ఇంకా చూపిస్తాను. అది ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి ఈజీగా అనేది అయితే ఇంకా ఈ వీడియోలో అయితే ఇంకా చూసేద్దాం. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న నార్మల్ హ్యాండ్స్కు కొంచెం బుట్ట వస్తుంది చూడండి. ఆ హ్యాండ్స్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. దానికోసం అయితే చూడండి, నేనైతే ఈ క్లాత్ హ్యాండ్స్కి అనేది తీసేసుకున్నాను. ముందుగా అనేది పేపర్ మీద అనేది చూపిస్తానండి. అంటే పేపర్ను కట్ చేసుకుందాము. ముందుగా చూడండి, పేపర్ తీసేసుకొని ఇలాగనేది మడుచుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత ఆల్తీ బ్లౌజ్ హ్యాండ్స్ ఉంటాయి కదండి, అవి ఎంత ఉన్నాయో ఒకసారి కొలుచుకోవాలి. కొలుచుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది చూసుకోవాలి. నేనైతే 6 ఇంచులు పెట్టేసుకుంటున్నానండి. 6 ఇంచులు పెట్టుకున్న తర్వాత 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి అనేది మనం హ్యాండ్స్ ఎలా వస్తాయో సేమ్ అలాగనే అనేది క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. ఇలా అనేది క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. ఇలా అనేది హ్యాండ్స్ క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ను ఇలాగనే పక్కన పెట్టేసుకోండి. నేను ఇది మామూలుగా అయితే ఇది మనకు ఎంత కావాలనో అంత తీసుకొని అనేది కటింగ్ చేసుకోవాలి. అంటే మన హ్యాండ్స్ ఎంత ఉందో దాన్ని పట్టించి అనేది తీసుకోవాలి. నేనైతే చూడండి, ఈ ఎడల్పు వచ్చేసి 13 ఇంచులు అయితే తీసుకున్నానండి. 13 ఇంచులు తీసుకొని అనేది ఇలాగనేది కటింగ్ అయితే చేసేసాను. ఇది పేపర్ను పక్కన పెట్టేసుకోండి. ఈ పేపర్తో మళ్ళా ఉపయోగం అనేది ఉంటుంది మనకు. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అసలైన క్లాత్ చూడండి. ఇదైతే చూడండి 2 మడతలతో ఉంది. అంటే 2 హ్యాండ్స్కి వచ్చేటట్టు అయితే ఉందండి. దీన్ని అనేది ఇలా అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత మనం ఎంత తీసుకున్నామండి, 6 ఇంచులు తీసుకున్నాం కదా. చూడండి కరెక్ట్గా అనేది మనకు 6 ఇంచులు అయితే ఉంది. ఈ 6 ఇంచులు ఉంది కదా, ఇక్కడ నుంచి మనము క్రాస్ తీసేసుకోవాలి. ఇలా అనేది హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఇటువైపు తిప్పేసి ఇలాగనే డబుల్ మడతతోనే ఉండాలండి. 2 హ్యాండ్స్ అనేది ఇలాగనే ఉంచేసి ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది ఒక 3 ఇంచులు లేదా 2.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలండి. 2.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇది ఇంత మార్కింగ్ వేసుకోవాలి అనేది ఎందుకు చెప్తున్నానంటే, లావుగా ఉంటారు కదండి, వాళ్ళకు అనేది హ్యాండ్స్ కూడా అనేది పెద్ద సైజులో ఉంటుంది. అప్పుడు మనము 3 ఇంచులు కానీ అట్లా పెట్టేసుకున్నామంటే వాళ్ళకు కరెక్ట్గా ఉంటుంది. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇలాగ 2 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ అయితే పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా చూడండి 2.5 ఇంచుల దగ్గర అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి. 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇటువైపు వచ్చేసి 3 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేస్తున్నానండి. మనం 6 ఇంచులు తీసుకున్నాం కదా, 3 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర అనేది మళ్ళీ ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇది బాక్స్ టైప్లో అనేది మనం గీసేసుకున్నాము. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత దీన్ని అనేది మనము ఇలా రౌండ్ చేసేసుకున్నాము. ఇది మీకు అర్థం కావడానికి ఇలా బాక్స్ టైప్లో గీసి అనేది చూపిస్తున్నానండి. ఇలా చూపించానంటే కొత్తగా మిషన్ నేర్చుకునే వారికైనా కూడా ఈజీగా అర్థమవుతుంది. అందుకోసం అనేసి ఇలా అయితే గీసాను. మనము నెక్ గీసుకుంటాం కదండి, ఇంకా సేమ్ అలాగనే అనేది రౌండ్ అనేది గీసేసుకోవాలి. మనకు బుట్ట అనేది ఈ రౌండ్లో వచ్చేస్తుందండి. అందుకోసం అనేసి ఇలా రౌండ్గా అనేది గీసేసుకోవాలి.
ఇలా గీసుకున్న తర్వాత ఇంకా దీని ప్రకారం బట్టి అనేది మనము కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలి. చూడండి మనకి ఇలా అనేది రౌండ్గా అనేది వచ్చేసింది. ఇలా అయితే కనుక మనకు వచ్చేస్తుంది. నేను పేపర్ కన్నా ఈ క్లాత్ అనేది ఎక్కువగా తీసుకున్నానండి. పేపర్ మనకు ఇంత ఎడల్పే వస్తుంది కాబట్టి నేను 13 ఇంచుల దగ్గరికే తీసేసుకున్నానండి. అంటే ఇంతమైనే అందరి హ్యాండ్స్ అనేది ఉండదు కదండి, అందుకోసం అనేది కొంచెం మనం అసలైన క్లాత్ ఎక్కువగానే కట్ చేసుకున్నా ఏం పర్లేదు. లేకుంటే ఇంకా మీకు పేపర్తో మనకు కరెక్ట్గా కట్ చేసుకోవాలంటే మీ హ్యాండ్స్ ఎంత ఉందో, అంటే సైజులు పెరుగుతూ ఉంటాయి కదండి, చేతులు లావుగా ఉన్న వాళ్ళకు కొంచెం పెరుగుతూ ఉంటుంది. అలాగా హ్యాండ్స్కి అనేది వాళ్ళ సైజును పట్టించి అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇంకా నేనైతే ఇంకా చూడండి కొంచెం క్లాత్ ఎప్పటికైనా కానీ అసలు క్లాత్ కన్నా కొంచెం ఎక్కువనే కట్ చేస్తానండి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నా కూడా కట్ చేసేసుకోవచ్చు. తక్కువగా ఉన్నదంటే కనుక మళ్ళీ తర్వాత అనేది మనం ఇబ్బంది పడతాము, అందుకోసం అనేసి చెప్తున్నాను. ఇంకా చూడండి ఇలా అయితే చేసుకున్నాం కదా, ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇదైతే ఇంకా 3 ఇంచుల పొడవుతో ఉందండి. ఇదైతే ఇంకా 3 ఇంచుల పొడవుతో ఉంది మనం కటింగ్ చేసినది. ఇప్పుడు ఇక్కడ బుట్ట పెట్టడానికి క్లాత్ కటింగ్ చేసుకున్నాము. చూడండి క్లాత్ అయితే కనుక ఇలా అయితే తీసేసుకోవాలి, 2 అనేది తీసేసుకోవాలి. నేను ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ మాత్రమే తీసుకున్నానండి. 2 అనేది తీసేసుకొని ఇంకా దీన్ని అనేది చూడండి ఎంత తీసుకున్నానంటే కనుక ఇదైతే కనుక నేను 5 ఇంచుల ఎడల్పుతో తీసుకున్నానండి. 5 ఇంచుల ఎడల్పుతో ఎందుకు తీసుకున్నాను అంటే కనుక కుచ్చు పెట్టిన తర్వాత మనకు ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, దీనికి జాయింట్ చేసిన తర్వాత అనేది ఎగస్ట్రా ఉంటే కటింగ్ చేసేసుకోవచ్చు. తక్కువ అయితే కనుక అస్సలు కాకూడదండి. మనకు బుట్ట రావాలి కాబట్టి మనకు ఒక 2 ఇంచులు ఎక్కువనే ఉండాలి. బుట్ట రావాలి కాబట్టి కొంచెం బుట్ట టైప్లో ఆడ వస్తుంది కాబట్టి మనం అంతే తీసుకున్నామంటే కనుక ఇప్పుడు 3 ఇంచులు కట్ చేసాం కదండి, 3 ఇంచులే తీసుకున్నామంటే కనుక మనకు అక్కడికి వచ్చే లోపల అనేది మామూలు హ్యాండ్స్ ఉంటాయి చూడండి, బుట్ట లేకుండా అలా వస్తాయి. అందుకోసమే 5 ఇంచులు అయితే తీసేసుకున్నాను. ఇంకా ఎడల్పు వచ్చేసి 18 ఇంచులు తీసుకున్నానండి. అది మనం క్లాత్ను పట్టించి తీసుకోవచ్చు. ఎక్కువగా క్లాత్ ఉంటే కనుక ఎక్కువగా కుచ్చు రావాలంటే ఎక్కువగా పెట్టేయచ్చు, లేకుంటే కనుక తక్కువగా అంటే మన చీరలో క్లాత్ను పట్టించి అనేది పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇలా అనేది కటింగ్ అయితే చేసేసాము. ఇంకా దీన్ని పెట్టేసి ఇలాగనే అనేది మనము లైనింగ్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా లైనింగ్ కూడా కటింగ్ చేసేసుకొని ఎలా కుట్టుకోవాలనో చూద్దాం. హ్యాండ్స్ కుట్టుకోవడానికి అయితే ఇంకా లైనింగ్ క్లాత్ కూడా అనేది కట్ చేసి పెట్టేసానండి. ఇంకా లైనింగ్ క్లాత్ అనేది ఇలా తీసుకొని దీనిపైన అనేది ఇలా అసలైన క్లాత్ని వేసుకోవాలండి. ఇలా అసలైన క్లాత్ని వేసేసుకొని దీన్ని అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. ముందుగా అయితే ఇంకా మనము ఇక్కడ అనేది సమానంగా వచ్చేటట్టు అనేది కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. లూజ్ కుట్టు పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా పక్కకు జరగకుండా హ్యాండ్స్ మొత్తం అనేది కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాము. చూడండి 2 అనేది ఇలా లైనింగ్తో కుట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసేయండి. దీనిని పక్కన పెట్టేసుకొని పైపింగ్ వేసుకోవడానికి అయితే ఇంకా 1 ఇంచు ఎడల్పుతో అనేది నేనైతే ఇంకా సిల్వర్ కలర్ తీసుకున్నా అండి. దీంట్లోనే కలర్ అనేది ఇలా ఒకవైపు మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా మర్చి కుట్టుకున్న తర్వాత ఇలా పెట్టేసి స్ట్రైట్గా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ తాడు పెట్టేసి చూడండి ఇలా పైపింగ్ తాడు పెట్టేసి ఇలా లోపలికి మడిచి అనేది సన్నగా వచ్చేటట్టు పైపింగ్ అనేది చూసుకుంటూ కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి.
మనకు ఇక్కడ అనేది హెమ్మింగ్ అయిన చేసుకోవచ్చు అండి, లేకుంటే కనుక కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా అనేది 2 దాన్లకు కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనము మెడపీస్ కట్ చేసుకుంటాం చూడండి, ఆ టైప్లో అనేది సేమ్ సిల్వర్ కలర్ క్లాత్ తీసుకొని క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. ఇలాగా మనకి ఎన్ని అవసరం పడుతుందో అన్నీ అనేది ఇలాగనే అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది క్రాస్గానే అనేది జాయింట్ కూడా చేసుకోవాలి. మనం మెడపీస్కి ఎలా జాయింట్ చేసుకుంటామో సేమ్ అలాగనే అనేది క్రాస్గా అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇవి మనం క్రాస్గా కట్ చేసుకోకుంటే అస్సలు రాదండి, గ్యారెంటీగా అనేది క్రాస్గానే కట్ చేసుకోవాలి. చూడండి ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ రౌండ్గా ఉంది చూడండి, దీనికి అనేది పైపింగ్ అనేది వేసుకోవాలి. చివర పెట్టేసి అంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు కుట్టు అనేది చూసుకుంటూ వేసుకోవాలండి. కొంచెం లోపలికి అటు ఇటు అయినా కూడా మనకు పైపింగ్ అనేది సరిగా రాదు. సో దీన్ని కూడా ఇలాగనే పెట్టేసి కుట్టు అనేది వేసేద్దాము. ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ అనేది డాట్స్ పెట్టుకోవాలండి. డాట్స్ కన్ఫామ్గా పెట్టుకోవాలి, లేకుంటే కనుక మనకు రౌండ్గా తిరగదు. పైపింగ్ వేసినా కూడా అది అంత రౌండ్గా అనేది కనిపించదు మనకు. అందుకోసం అనేసి ఇలా డాట్స్ అనేది గ్యారెంటీ అనేది పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత పైపింగ్ తాడు తీసేసుకొని పైపింగ్ వేసేసుకోవడం. ఇలాగా ఇలా కొంచెం రబ్ చేసేయండి. రబ్ చేసిన తర్వాత తాడు అనేది బయటికి రాకుండా ఉంటుంది. రబ్ చేసిన తర్వాత ఇలాగా లాగి పట్టుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. చివరి గుట్టిన తర్వాత పైపింగ్ తాడు అనేది కట్ చేసుకొని ఇంకొక దానికి కూడా సేమ్ ఇలాగనే అనేది వేసుకోవాలి. చూడండి ఇలా 2 దానిలకు పైపింగ్ వేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసేయండి. ఇవి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది ఈ క్లాత్ అనేది తీసేసుకున్నాము. మనం కట్ చేసుకున్నాం కదా, ఒక 5 ఇంచుల ఎడల్పుతో అనేది ఈ క్లాత్ని తీసుకొని ఇక్కడ నుంచి చూడండి ఈ చివరి నుంచి ఇలాగా కుచ్చు పెట్టుకుంటూ వచ్చేయాలి. ఇంకా మన హ్యాండ్స్కు బుగ్గల హ్యాండ్స్ ఉంటాయి కదండి బఫ్వి, దానిలోకి ఎలా కుచ్చు పెట్టుకుంటామో సేమ్ అలాగనే కుచ్చు పెట్టుకోవాలి. ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ తిప్పేసి ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే అనేది కుచ్చు పెట్టుకుంటూ అనేది రావాలి.
అటువైపు ఎలా కుచ్చు పెట్టేసామో సేమ్ అనేది ఇటువైపు కూడా కుచ్చు పెట్టుకుంటూ రావాలి. చూడండి, రెండు అనేది ఇలా కుచ్చు అనేది పెట్టేసాను. ఇలా కుచ్చు పెట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది దీన్ని అనేది ఇలాగ సమానంగా పట్టుకోండి. ఇక్కడ ఏమన్నా ఎగస్ట్రా క్లాత్ అలా ఉన్నా కూడా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే పైపింగ్ చేసినప్పుడు ఎగస్ట్రా క్లాత్ అనేది వచ్చి ఉంటుంది. దాన్ని అనేది కట్ చేసేసుకొని ఇలాగ సమానంగా అనేది ఇలా పట్టేసుకోండి. ఇలా సమానంగా పట్టుకొని ఇక్కడ ఒక దాటు అంటే షాక్ పీస్తో ఇలాగ మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా అనేది ఇలా సమానంగా పట్టేసుకోండి. ఇలా సమానంగా పట్టుకొని ఇక్కడ ఒక దాటు ఇలా పెట్టేసుకోవాలి. అంటే మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మార్కింగ్ ఎక్కడి నుంచి వేసామో ఆ నుంచి అనేది కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇది అనేది కరెక్ట్గా అనేది సమానంగా ఇలా పెట్టేసేయండి. కుచ్చు అనేది లోపలేకోకుండా చూసుకోండి. చూడండి, ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి కుట్టు వేసినామో అలాగనే ఇక్కడ నుంచి ఈ క్లాత్ అనేది మళ్ళీ లోపలే ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే పెట్టేసి ఇలా పెట్టి అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ పక్కన నుంచి ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకో కుట్టు వేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది. ఇలా ఇంకో కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ చూడండి, క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. మనకు హ్యాండ్స్ అనేది ఇలా అయితే వస్తుంది. ఇలాగనే అనేది ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుట్టేసుకున్నాము. చూడండి, రెండు హ్యాండ్స్ అనేది కట్ కుట్టేసినాను. ఇది కూడా కుట్టాను, ఇది కూడా కుట్టేశాను. కుట్టిన తర్వాత ఈ పేపర్ మనం ఫస్ట్లో కట్ చేసుకున్నాం చూడండి, ఆ పేపర్ అండి ఇది. ఈ పేపర్ అనేది ఇలా పెట్టేసి అనేది చూసుకోవాలండి. ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ ఏమన్నా ఉన్నది కట్ చేసేసుకోవడమే. ఇక్కడ చూడండి, మనకైతే కరెక్ట్గా వచ్చింది. మనం తీసుకున్న దానికి ఎక్కువగా ఏమన్నా ఇలాగా ఉంటే దీన్ని అనేది కట్ చేసుకోవాలి. అంతే, మనకు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వచ్చేసినాయి. దీన్ని అనేది కొంచెం క్రాస్ తీసి ఇంకా మనము కుట్టేసుకోవడమే. దీన్ని అనేది ఇలా అనేది మడుచుకోవాలండి. ఇలా మడుచుకొని ఇక్కడ ఏమన్నా ఎక్కువ క్లాత్ వచ్చిందంటే ఇంకా క్లాత్ అనేది కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇది కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకు బుట్ట అనేది బాగా వస్తుంది. ఇది ఇలాగనే అనేది ఇది కూడా హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము. చూడండి, రెండు హ్యాండ్స్ అనేది కట్ చేశాను క్రాస్గా. ఇవి అనేది మనము షోల్డర్లకు జాయింట్ వేసుకోవడమే. షోల్డర్లకు జాయింట్ వేసుకున్న తర్వాత అయితే మీకు కుట్టిన తర్వాత ఎలా ఉన్నాయనేసి అయితే చూపిస్తాను. చూడండి, బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత అయితే ఇలా అయితే వచ్చేసింది. ఇంకా మనం అనుకున్నట్టు మనం కటింగ్ చేసినట్టు
అలాగనే వచ్చిందండి. ఇది నేను వేసుకొని కూడా మీకు చూపిస్తాను. కుట్టి చూపిస్తే కనుక మీకు సరిగా అర్థం కాదు అది ఎలా వస్తుంది అనేసి. నేను వేసుకొని కూడా అనేది మీకు చూపిస్తాను. ఇక ముందర కూడా చూడండి మనకు నెక్ అనేది బాగా వచ్చేసింది, ముందు వైపు కూడా అనేది. ఇది వేసుకొని అయితే కనుక మీకైతే కనుక చూపిస్తాను. చూడండి హ్యాండ్స్ అనేది కుట్టేశాను, నేను జాయింట్ అయితే చేసేసాను, స్ట్రైట్ కుట్టు కూడా వేసేసానండి. షోల్డర్లకు అనేది జాయింట్ వేసేసి ఈ హ్యాండ్స్ అనేది నేను వేసుకొని కూడా మీకు అనేది చూపిస్తాను. అప్పుడు ఇంకా బాగా అర్థం అవుతాయి, అంటే వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు అనేది అయితే కనుక అర్థమవుతుంది.